హలో గైస్, ఇవాళ మనం బీఆర్ఏఓయు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ని చూడబోతున్నాం. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉంది కదండి, దాని మీద ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చింది ఇక్కడ చూడండి, మనకు రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది వాళ్ళు ఏ ప్యాటర్న్లో ఇస్తారు అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఏమని ఇచ్చాడు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 5 credits 100 marks అని ఇచ్చాడు. అంటే ఈచ్ 1 credit ఈక్వల్ టు 1 question అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించండి, ఆన్సర్ ఎనీ 5 questions అంటే 5 questions అని అన్నాడు కాబట్టి 5 credits. ఒక్కొక్క క్వశ్చన్ని ఒక్కొక్క క్రెడిట్ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ 5 క్వశ్చన్స్ని 100 marksగా డివైడ్ చేసేసి అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇలా డివైడ్ చేశాడు. ఈ సెక్షన్ సి, ఈ సెక్షన్ బి, సెక్షన్ సిలో చూసుకుంటే ఆన్సర్ ఎనీ 5 అనేది ఫస్ట్ సెక్షన్ ఏలో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 to 10 ఇచ్చాడు. 10 questions ఇస్తాడు. 10 questionలలో 5 questions ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి క్వశ్చన్ 4 మార్కులు పడుతుంది. అంటే సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే ఇక్కడ 5 questions ఇచ్చాడు. 5 questionలలో ఇక్కడ చూసుకుంటే సెక్షన్ సిలో సేమ్ అంతే, 1 to 2 అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. 2 questionsలో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 20 marks అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 4 credits ఈక్వల్ టు 80 marks. అంటే ఏదైనా 4 questions రాయాలి. 80 questionలలో 4 questions రాస్తే ఒక్కొక్క క్వశ్చన్ కానీ 5 మార్కులు వస్తాయి. అంతే సేమ్ అందులో సెక్షన్ బి కూడా సేమ్ ఉంటాయి. ఇలా అన్ని సెక్షన్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 3 credits ఈక్వల్ టు 60 marks. అంటే ఒక్కొక్క దానికి 6 మార్కులు క్యారీ చేస్తే సెక్షన్ ఏలో 3 questions అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బిలో వచ్చేసి 3 questions అటెంప్ట్ చేయాలి, 10 మార్కులు వస్తాయి. అండ్ అంతే సెక్షన్ సిలో వచ్చేసి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, 12 మార్కులు వస్తాయి. ఇవి వచ్చేసి సెక్షన్ సి వచ్చేసి కంప్లీట్ లాంగ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే 30 lines చూపిస్తున్నారు, ఇంకా 12 marks అని చెప్పేసి అంటున్నారు. అండ్ అంతే ప్రతి దాంట్లో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 questions ఇస్తున్నారు. మార్క్స్ వచ్చేసి 20 marks ఖచ్చితంగా కంపల్సరీ ఇస్తున్నారు. కాబట్టి ఇవి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 2 credits 40 marks. ఇక్కడ వచ్చేసి 4 questions ఇచ్చాడు. 4 questionలలో 2 questions రాస్తే ఒక్కొక్క దానికి కానీ 6 మార్కులు పడతాయి. సెక్షన్ బి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ కూడా 4 questions ఇస్తాడు. అంటే ఎలా అంటే 5 అనే క్వశ్చన్ ఉంటుంది. 5 దాంట్లో సబ్ క్వశ్చన్స్ ఇంకా ఏబి సేమ్ 6 కూడా అంతే, 6 ఇంకా 6లో ఏబి అలా 4 questionలకు గాను ఏదైనా 2 రాయాలి. అంతే ఇక్కడ కూడా సెక్షన్ బిలో ఏదైనా 2 కాదు, ఖచ్చితంగా 2 రాయాల్సిందే. 4 రాయాల్సిందే. ఏబి అంటే ఒకటే క్వశ్చన్కి సంబంధించి దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్, లేకపోతే దానికి ఇంకా డిస్క్రిప్షన్ లాంటి లేకపోతే అలా అడుగుతాడు అనమాట, నేను అనుకోవడం అయితే. కాకపోతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూడాలి మరి ఎలా అడుగుతాడో. అండ్ ఇక్కడ అంతే సెక్షన్ సి చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ మనం ఇందాక అనుకున్నట్లే ఒక క్వశ్చన్ రాయాలి, ఒక క్వశ్చన్కి 20 మార్కులు. ఇది లాంగ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. ఇది క్వశ్చన్ ప్యాటర్న్.
దీనికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో మీకు కింద లింక్ పెడతాను, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.